హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సింపుల్గా ఫిష్ షాలో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకున్నానండి. దీంతో పాటు అయితే కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్నాను. వేసుకొని ఇంక ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదండి, అవి దీంట్లో వేసుకొని వాటన్నిటికీ మసాలాలు పట్టేటట్టు అయితే ఇట్లా కోట్ చేసుకుంటున్నానండి. ఫిష్ పీసులు అయితే కొంచెం పెద్ద సైజ్ అయితేనే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. సో అన్నిటికీ ఇలా మంచిగా పట్టించి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను. తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చేప ముక్కలు అన్నీ పెట్టుకున్నానండి. ఒకదాని తర్వాత ఒకటైతే పెట్టుకొని సిమ్లోనే పెట్టుకుంటూ ఇంకా రెండు వైపులా అయితే మంచిగా కాల్చుకున్నాను. దీనికైతే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ చేపల ఫ్రై అయితే. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇంక ఇక్కడ చూసారు కదా, మంచిగా ఎర్రగా అయితే కాల్చుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.